కుటుంబం సంఘ నిర్మాణానికి ప్రథమ సోపానం. క్రైస్తవ జీవన స్రవంతిలో వికసిత విచారణకు శ్రీసభ మౌలిక సంఘాల ఆవశ్యకతను ఎత్తి చూపుతూ సువార్త విలువలతో కూడిన క్రైస్తవ కుటుంబాల ప్రాశస్త్యాన్ని ప్రమాణంగా ప్రస్తావించబోతున్నాం. ఆదిమ క్రైస్తవ సంఘ జీవనాన్ని ఉటంకిస్తూ దివంగత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు క్రైస్తవ కుటుంబం ఒక గృహ స్త్రీ సభగా వెలుగొందాలని పలు సందర్భాల్లో గుర్తు చేసి ఉన్నారు. 2021-24 సంవత్సరాలు అనగా 3 సంవత్సరాల పాటు వాటికన్లో జరిగిన విశ్వ స్త్రీసభ సమాలోచన మహాసభలో స్త్రీసభను నూతన వరవడిలో నడిపించడానికి సహవాస జీవనం, భాగస్వామ్యం, ప్రేషిత సేవా పరిచర్య అను త్రివిధ ధర్మ సూత్రాలను ప్రతిపాదించారు. స్త్రీసభ మౌలిక సంఘాల ఆవిష్కరణలో స్వయం పోషక, స్వయం పాలక, స్వయం సమృద్ధి అను ప్రధాన అంశాలతో అనుసంధానం చేస్తూ ఈ నా ఉపన్యాసం కొనసాగుతుంది. సహ ప్రయాణములో లేక కలిసి నడవడములో, సహజీవన పయనములో ఏ విధంగా మనం మాట్లాడినా ప్రధానంగా మనం చెప్పుకొని వచ్చినది, మనం ఆలోచించవలసింది సహవాస జీవనం అనే ప్రాథమిక అంశాన్ని గురించి. మౌలిక సంఘాలు ఎలా సంఘ జీవనానికి ప్రాథమిక స్థాయిని వహిస్తాయో ప్రతి క్రైస్తవ విచారణలో స్త్రీసభ మౌలిక సంఘాలు కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. కొన్ని సత్క్రైస్తవ కుటుంబాల సముదాయమే, సమూహమే ఒక సంఘంగా కథోలిక స్త్రీసభ మౌలిక సంఘంగా ఏర్పడుతున్నాయి. ఈ సంఘాల సముదాయమే ఒక విచారణ గురుమండలం అవుతున్నది. మరి దీనికి పునాది ముందుగా చెప్పుకున్నటువంటి విధంగా ఒక మంచి క్రైస్తవ కుటుంబం మనకు అవసరం. ఈ సందర్భంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46-47 వచనాలు ఉటంకిస్తూ ఆదిమ క్రైస్తవ సంఘము ఒక గృహ స్త్రీసభగా వెలుగొందింది. ప్రార్థన, కూడిక, తర్వాత కలిసి జీవించటము, సేవలు పంచుకోవటము, రొట్టె మరి ద్రాక్షాపానం సేవించటం అనేటువంటివి గృహ స్త్రీసభలో జరిగి ఉన్నాయి. క్రమేణా అది ఒక సంఘ స్త్రీసభగా ఎదిగినటువంటి సందర్భాలు మనం అదేవిధంగా వారి జీవితాల్లో చూడవచ్చు. మన ఫ్రాన్సిస్ పాపు గారు ఈనాడు మన విచారణలు వికసించాలి అంటే, విచారణలో పునర్జీవం రావాలంటే మనం మొదటికి వెళ్ళాలి. మనకు ఇంత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, విశ్వాసాన్ని పంచిపెట్టినటువంటి ఆ ప్రాథమిక సంస్థ, సంఘము ఏదైతే ఉన్నదో ఆ గృహ జీవితాన్ని సంస్కరించుకోవాలి. విచారణ ఎదగాలి అని అంటే మొట్టమొదటిగా మనము ఆ విధంగా చూస్తే కుటుంబం మీద మన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ఉన్న భర్త, భార్య వారు మంచి క్రైస్తవ భార్యాభర్తలుగా జీవించాలి. వారి అణుగు జీవితాన్ని బిడ్డలు పుణికిపుచ్చుకోవాలి. పుట్టకతోటే పిల్లలకు విశ్వాసమందు, మరి దేవుని ప్రేమయందు, పూజాది కార్యక్రమాల్లో పాల్గొటందు నిష్ఠను, క్రమబద్ధతను, శిక్షను వాళ్ళు వనర్చి ఉండాలి. ఆ విధంగా వచ్చినటువంటి కుటుంబాల నుంచి వాళ్ళే గొప్పవాళ్ళు అవుతున్నారు, సేవకులుగా మారుతున్నారు. ఆ సంఘము, ఆ విచారణ ఒక పటిష్టమైనటువంటి విచారణ అవుతున్నది. కాబట్టి మన విచారణ పునరుద్ధరణ స్థాయిలో కుటుంబం మీద మనం శ్రద్ధ వహించవలసి ఉన్నది. ఏదో పెద్ద ప్రణాళికలు, ప్రోగ్రామ్స్ కాకుండా కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఇక్కడ విశ్వాసము, విద్య జరుగుతుందా, విశ్వాసం గురించి మాట్లాడుతున్నారా, పిల్లలకు, విద్యార్థులకు, తమ బిడ్డలకు క్రైస్తవ జీవిత విలువలు, సత్యాలు తెలుస్తున్నాయా, పరలోక జపము, చిన్న సంక్షేపము లాంటివి, పూజ కార్యక్రమాలు, జపమాలు లాంటివి జపాలు చెప్పగలుగుతున్నారా లేదా అని ప్రతి గుర్తం ధ్యానం చేయాలి. ఆ విధంగానే పిల్లలకు కావలసిన చిన్న సంక్షేపం కానీ, మరి జపాలు నేర్చుకోవటం అనేటువంటిది కానీ, వాళ్ళని జ్ఞానస్థానానికి, దివస ప్రసాదానికి కానీ, ఆ విధంగానే ఇతర సంస్కారాలు స్వీకరించటానికి కానీ ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తున్నామనేది కూడా మనం ఈ సమయంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, ఆ కుటుంబంలో విచారణలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచన చేయవలసినటువంటి సమయం. ఆ విధంగా కనుక ఒక కుటుంబం
ఒక విశ్వాసానికి ప్రతీకగా నిలబడినప్పుడు అలాంటి కుటుంబాల సముదాయం ఒక సంఘంగా ఏర్పడుతుంది. అది స్త్రీ సభ మౌలిక సంఘం, ఒక చిన్న బేసిక్ ఎక్లీజియల్ సంఘం అన్నప్పుడు స్త్రీ సభ మరి మౌలిక సంఘాలుగా ఎదగగలుగుతుంది. ఆ విధంగా నిష్ట కలిగినటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి వారు, పరస్పర స్నేహము, ప్రేమ కలిగినటువంటి ఆ కుటుంబాల సముదాయము మౌలిక సంఘాలుగా ఎదుగుతుంది. ఆ విధంగా వెలిగినటువంటి వారి మధ్య సహకారము, ప్రేమ, అనురాగము, అనుబంధము ఇవన్నీ ఏర్పరచుకోవాలి. ఒకరి పట్ల ఒకరు గౌరవతను పెంచుకోవాలి. ఒకరి అవసరాలు ఒకరు తోడై ఉండేటట్టు మన విశ్వాసంలో ఎదగటానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మౌలిక సంఘాలు, ఇక మేము సంఘంగా ఉన్నాము, మా భవిష్యత్తు మేము చూసుకుంటున్నాము, స్వయం పోషణ చెందుతున్నాము, స్వయంగా మేము ప్రార్థన చేసుకుంటున్నాము, లేకపోతే మాకు సమృద్ధికరమైనటువంటి కొంత డబ్బును మేము ఆదా చేసుకుంటున్నాము, మేము సరిపోతుంది అనేటువంటి భావన కాకూడదు. అందుకనే మనము సినడాలిటీలో మరి ప్రధానంగా చూసే రెండవ విభాగం భాగస్వామ్యం అని ఆలోచన చేస్తున్నాము. ఈ భాగస్వామ్యంలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను, తెలివితేటలను, అన్నిటికీ ముఖ్యంగా విశ్వాస జీవితాన్ని 10 మందిలో పంచుకోవటంలోను, విచారణలో ఇతర సంఘాలతో, వ్యక్తులతో మనం కలిసి జీవించటం అనేటువంటి కూడా ప్రధానమైనటువంటి అంశమే. ఆ విధంగా స్వయం శక్తితో ఎదిగిన సంఘాలు విచారణలో ఉన్నటువంటి స్త్రీ సభ బాధ్యతలను, అది దైవార్చన, దైవారాధన కార్యక్రమాలు కానివ్వండి, సంఘ సేవా కార్యక్రమాలు కానివ్వండి, కొత్త గారిని మన కుటుంబంలో ఆహ్వానించటం కానివ్వండి, ఎవరైనా మరి సంఘానికి రాకుండా దూరంగా వెళ్ళిపోయినటువంటి వారిని కనిపెట్టి వారితో మాట్లాడి అవసరమైనప్పుడు వారికి క్షమాపణ చెప్పి మళ్ళీ సంఘంలో సభ్యులు చేయటం కానీ, వారికి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇబ్బందులకు కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ, యువకులను చేరదేసి వాళ్ళ శిక్షణ ఇవ్వటం కానీ, మరి విచారణ ఉన్నటువంటి పనులు తాము బేరీస్ వేసుకొని సంఘాలన్నీ కలిసి వాళ్లే స్వయంగా పోషించుకోవటము, దాన్ని నిర్వహించుకోవటం, స్వయం పాలక సంఘం అనేటువంటిది మౌలిక సంఘాల్లో ఒక మూడిట్లో ప్రధానమైనటువంటి అంశం. ఆ విచారణను తాము పాలించుకునేటువంటి స్థాయికి ఎదగవలసి ఉన్నది. అవకాశం కూడా మరి గురు మండలం అనేటువంటి అధికారులు, కాపురులు ఆ విధంగా వారి శిక్షణ ఇచ్చి అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా సంఘాలు ఎదిగి తోటి వారిని ఆదరించేటువంటి స్థాయికి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ స్థాయికి కూడా, క్రైస్తవ సంఘాలు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నట్టు, మన మధ్యలో ఉన్నప్పుడు మనకు ఇరిగిపోయినటువంటి ఇతర విశ్వాసాల సంఘాలు, కుటుంబాలను కూడా మన విశ్వాసాన్ని పంచుకోవటంలో, వారి సేవల్లో పాల్గొనటంలో, వారికి అవసరమైన సహాయం చేయటంలో, ఎవరైనా ఏ ఇబ్బంది వలన రావటానికి, పోవటానికి, లేకపోతే గురుమండలాన్ని ఆ కేంద్రానికి రావటానికి ఇబ్బందులు ఉన్నప్పుడు సహకారంగా ఈ సంఘాలు వారికి మార్గవర్తిగా పనిచేస్తూ ఉండాలి. మనం చూస్తూ ఉంటాము, అంబులెన్స్ వచ్చినప్పుడు ఏ క్షణంలో నంబర్ కొట్టినా వెంటనే అంబులెన్స్ ఆ స్థలానికి తీసుకుని పోయి సహాయం ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఈ కుటుంబ మౌలిక సంఘాలు కూడా అదే సహాయాన్ని ఆ విచారణలో కొత్తగా వచ్చినటువంటి వారికి, లేకపోతే వెళ్ళిపోయినటువంటి వారిని వారి క్షమాపణ చెప్పి అనుసంధానం చేసుకునేటువంటి ప్రక్రియ. ఆ విధంగా ఒక సంఘము దైవారాధనలో పాల్గొనే, మరొక సంఘము విషాదం తరపున ప్రేషిత సేవా కార్యక్రమాలు నిర్వహించటం, మరొక సంఘము ప్రార్థనలు నిర్వహించటం, మరొక సంఘము ఈ మౌలిక సంఘం మరి దగ్గరకు వెళ్ళేటువంటి వారికి సేవా కార్యక్రమాలు చేయటం, ఇతరులు కూడా వాడితో మాట్లాడి వాళ్ళ అవసరాలు లేకపోతే వారి అనుమానాలను తీర్చి క్రైస్తవత్వాన్ని గురించి సరైన అవగాహన కల్పించటం అనేటువంటి వివిధ సేవలు ఈ మౌలిక సంఘాలు, ఆ గురుమండలం ఆ విచారణలో దాని పునరుద్ధరణకు సహాయపడినట్లయితే తప్పకుండా మరి అన్ని రంగాలలో అది ముందుండదని మనం చెప్పుకొని ఉండవచ్చు. అందుచేత విచారణ అన్నప్పుడు నేను ఇచ్చేటువంటి దానికి అర్థం ఏమిటంటే, విచారణ అంటే ఉన్న క్రైస్తవుల గ్రామాలు మాత్రమే కాదు. రామంతపూర్ విచారణ అన్నప్పుడు రామంతపుర పరిధి మొత్తము, రామంతపురము గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎంత పరిధిలో రామంతపురం అంటున్నామో అదంతా కూడా విచారణలోకి రావాల్సి ఉన్నదే. అదంతా కాపుల యొక్క బాధ్యత, సంఘస్థుల యొక్క బాధ్యత. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మరి అన్ని మతస్థులు, ఇతర విశ్వాసం కలవాళ్ళు ఎవరైనా వాళ్ళని మనం తీసుకొచ్చేటువంటి బాధ్యత మనకు ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. అది జరగపోయినట్లయితే ఏమవుతుంది, మా సంఘాలు బాగున్నాయి, మేము బాగున్నాం, గుడికి వస్తున్నాము, మాకు సమస్య లేదు, అవసరాలు తీరుతున్నాయి, మరి ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నామని చెప్పి ఉదాహరణకు మనం చెప్పదలుచుకుంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టు దాంట్లో అభివృద్ధి కనపడదు,
దిన కార్యక్రమాలు జరుగుతుంటున్నాయి, కానీ అభివృద్ధి భవిష్యత్తు అనేటువంటిది కనిపించకుండా పోతున్నది. అంచేత విచారణ అనే పరిధిని మనం ఆ విధంగా చిత్రీకరించుకుంటే చేయవలసింది బోలెడంత ఉన్నది. మన సంఘాలకు సేవ మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా సేవ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఆ విధంగా భాగస్వామ్యము అనేటువంటి అర్థంలో మన నూతన వరవడిలో మనం జీవించాలంటే ప్రతి ఒక్క సంఘము తన విశ్వాసాన్ని పంచుకోవటము, తన సహాయ సేవలు అందించటము, తన వీలైనటువంటి సమయంలో తోటి వారితో కలిసి విశ్వాసము ప్రార్థనలో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయటము మనం చాలా విధిగా చేయవచ్చు. మూడో అంశము మనం ఆలోచన చేస్తే మనకు కనపడేటువంటిది ప్రేషిత సేవా కార్యక్రమాలు. ఇందులో సహజీవనం మాత్రమే కాకుండా, భాగస్వామ్యం మాత్రమే కాకుండా మనం ప్రేషిత కార్యక్రమాలు చేయాలి. అందులో ఇతర క్రైస్తవ శాఖలతోటి సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఈ ఉన్నటువంటి మౌలిక సంఘాలు ఇతర క్రైస్తవ శాఖల వారితో, ఇతర మతాల విశ్వాసాల వారితో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకొని తరచుగా అందరం కలిసి ఆలోచన చేసుకునేటువంటి సర్వసాధారణమైన అంశాల మీద, ప్రేమ కానీ, శాంతి కానీ, దేవుడు వెలుతురని కానీ, దేవుడు ఉన్నాడనేటువంటి అంశం కానీ, దేవుడు సహాయం చేస్తాడని కానీ, కరుణ, దయ, ప్రేమ ఇలాంటి అంశాల మీద కూర్చొని చర్చించగలిగేటువంటి స్థాయికి మన సంఘాలు ఎదగగలగాలి. ఆ విధంగా మన సేవలు మన సంఘాలకు మాత్రమే కాకుండా విస్తరించి ఇతరులకు ఉపయోగపడేటువంటిగా ఉన్నప్పుడే మన పరిధులు దాటి, అన్యులను దాటి, మరి సమాజంలో పాపుగారు అని చెప్తున్నారు లౌదాతో సి అని తను రాసినటువంటి పుస్తకంలో, క్రైస్తవుడు ప్రపంచంలో అవసరం ఉన్న ప్రతి చోట ఉండాలి. రాజకీయాలు జరుగుతున్నాయంటే మరి ధర్మాన్ని ప్రకటించడానికి, నీతిని చెప్పడానికి రాజకీయాలు మధ్యలో క్రైస్తవులు ఉండాలి. ఆ విధంగానే ఒక శాంతి సమావేశం జరుగుతుందంటే, అక్రమాలు జరుగుతున్నాయంటే ఇగో క్రైస్తవుడు ఆ మధ్యన ఉండాలి. సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే క్రైస్తవుడు ప్రజెన్స్ అక్కడ తప్పక ఉండాలి. ఈ విధంగా మనం ఒక సంఘానికి కానీ, ఒక దేవాలయానికి కానీ ఒక పరిధులు వేసుకొని, మన కాంపౌండ్ వేసుకొని మన గ్రామాల మధ్య ఉండవలసినటువంటి వాళ్ళం కాము. ఆయన ఇచ్చినటువంటి దివంగత ఫ్రాన్సిస్ గారు ఇచ్చినటువంటి పిలుపు, మీ గృహాలను, మీ అంతస్తులను, మీ ఇళ్లను, మీ బిల్డింగ్లను, ఏసీ రూమ్స్ వదిలిపెట్టి జనం ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళండి, అప్పుడే మార్పు సంభవిస్తుంది. ఆ బయట ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆ బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళని, పరిధిలో జీవించేటువంటి వారందరిని కూడా ఆహ్వానించి సభలోకి తీసుకొని రండి, వారితో వారి జీవితాల్లో పరిశీలించి వారికి మేలు చేసే కార్యక్రమం చేయండి అంటున్నారు. ఇది ఒక విచారణ సంఘ కాపరి ద్వారా మాత్రమే జరిగేటువంటి అంశం కాదు. ఇది ఇలాంటి మౌలిక సంఘాల ద్వారా ఇలాంటి గొప్ప కార్యాలు కూడా చేయవచ్చు. ఆ విధంగా కాపరితో కలిసి ఆయన సలహా మేరకు, సూచన మేరకు ఉన్నటువంటి మౌలిక సంఘాలన్నీ కూడా తమ యొక్క బాధ్యతను పెంచుకొని, చాలామంది ఈరోజు విచారణలో చూస్తుంటే చాలామంది నాకు కలిసినటువంటి వాళ్ళు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, ఉత్సాహవంతులు చాలామంది ఉన్నారు. ఏం చేయాలండి, ఏం పని లేదు, విషయాల్లో మీకు చేత కాదు, రిటైర్ అయిన కదా అంటున్నారు. అలాంటి వారు విద్యార్థులు, అదే ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు, ఊళ్ళో ఉండి బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది మనకు విచారణలో వెతికితే కనపడతారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం సంఘాలుగా ఏర్పాటు చేసి ఈ సువార్త ప్రేషిత పరిచర్యలో తరచుగా సమర్థవంతంగా వాడుకున్నట్లయితే మనం ఆశించినటువంటి పునర్జీవము మన విచారణలో తప్పక లభిస్తుందని తెలియచేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.